హాయ్ ఫ్రెండ్స్, ఉదయపూర్ నుండి ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం కోసం మా ప్రయాణం ప్రారంభమైంది. రాత్రి ట్రైన్లో ప్రయాణించి ఉదయం ఉజ్జయిని చేరుకున్నాం. స్టేషన్ చేరుకున్న తర్వాత ఫ్రెష్ అయి నేరుగా మహాకాళేశ్వర దర్శనానికి వెళ్ళాం. ఆన్లైన్లో శీఘ్ర దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే దర్శనం చాలా సులభంగా ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరం దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. ఇక్కడ జరిగే భస్మ హారతి మహాకాళేశ్వర ఆలయ ప్రత్యేకత. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ టెంపుల్లోని దర్శనం. బయటికి వచ్చాక మీరు ఇలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దర్శనం కంప్లీట్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసాము. బయట చాలా వరకు లోకల్ ఆటోస్ ఉంటాయి. లోకల్ సైట్ సీయింగ్ కోసం 450 to 500 వరకు ఛార్జ్ చేస్తారు. ఉజ్జయిన్లోని ప్రధాన దేవాలయాన్ని దర్శించాము. అన్ని ప్రదేశాలను సులభంగా చూసేయవచ్చు ఆటో తీసుకుంటే. గణేష్ మందిర్, కాలభైరవ మందిర్, ఆలయం ఉజ్జయిన్లో ఎంతో పవిత్రమైన స్థలం. మంగళనాథ ఆలయం మంగళగ్రహ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. మంగళ దోష నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న గోమతి కుండ ఎంతో ప్రత్యేకమైంది. సందీపని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు శ్రీకృష్ణుడి మిత్రుడు సుధామ విద్యను అభ్యసించిన పవిత్ర స్థలం. ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. రూఫ్ టాప్లో కూడా పెయింటింగ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ చేసేసరికి మధ్యాహ్నం కావస్తుంది. ఆటో వాళ్ళు మిమ్మల్ని తిరిగి మెయిన్ టెంపుల్ దగ్గరలో డ్రాప్ చేస్తారు. తర్వాత మీరు లంచ్ చేయండి. లంచ్ చేశాక మహాకాల్ కారిడార్ను సందర్శించి సాయంత్రం హర్సిద్ధి మాత ఆలయంలో దీపారాధనను వీక్షించండి. ఎవ్రీడే సాయంత్రం 7:30కు ఉజ్జయిన్ టు ఉదయ్పూర్కు ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా ఒక రోజులో ఉజ్జయిని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించి తిరిగి ఉదయ్పూర్ ప్రయాణం ప్రారంభించాము. ఇలాంటి మరిన్ని యాత్రల కోసం మా ఛానల్ ఇండియన్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.